అందులోంచి కొన్ని లేఖన భాగాలను మనం ధ్యానించుకుందాం. అపోస్తల కార్యాల గ్రంథము 27వ అధ్యాయము. అపోస్తల కార్యాల గ్రంథము 27వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుతున్నాను, దయచేసి గమనించండి. 14వ రాత్రి వచ్చినప్పుడు మేము అద్రియా సముద్రములో ఇటు అటు కొట్టుకొని పోవచ్చు ఉండగా అర్ధరాత్రి వేళ ఓడవారు ఏదో ఒక దేశము దగ్గర పడుచున్నదని ఊహించి బురద వేసి చూచి 20 బారల లోతని తెలుసుకుండ్రి. ఇంకను కొంత దూరం వెళ్ళిన తర్వాత మరలా బురద వేసి చూచి 15 బారల లోతని తెలుసుకుంది. అప్పుడు రాతి తిప్పలు గల చోట్ల పడుదుమేమో అని భయపడి వారు ఓడ అమరములో నుండి 4 లంగర్లు వేసి ఇప్పుడు తెల్లవారునా అని కాచుకొని ఉండిరి. ప్రభు కొద్ది వాక్య భాగాన్ని దీవించిన రీతిగా చిన్న ప్రార్థన చేస్తాం. పరమందు ఆసీనుడవై ఉన్న మా రక్షక, మా యేసయ్య, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో ఇంతవరకు ఆరాధన కార్యక్రమం అంతట్లో కూడా మీరే సర్వమహిమ ఘనత పొంది ఉన్నారని నమ్ముచున్నాము. అలాగే ఈ సమయంలో చదవబడినటువంటి లేఖన భాగములను కూడా మీరు దీవించండి. చదవబడినటువంటి వాటిల్లో ఉండేటువంటి సత్యాలను పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు ద్వారా, జ్ఞానము ద్వారా మాలో ఉన్న ప్రతి ఒక్కరి హృదయాలతో మీరే మాకు కావలసినటువంటి వాక్యాన్ని వినిపింపచేయండి నాయన. అలాగే యూట్యూబ్ ద్వారా కూడా అనేక ప్రాంతాల నుండి వందల మంది వీక్షిస్తూ ఉంటుండగా ఆ బిడ్డలను కూడా నిండారులుగా దీవించండి. వారు కూడా ఇట్టి ఆత్మీయమైనటువంటి కట్టుబాటును నేర్చుకొని మీ నుండి గొప్ప దీవెన బహుమానాలు వారు అందుకునేటువంటి కృపను అనుగ్రహించి మీరే మహిమ పొందుదురని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కొద్ది సమయం మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈ వరుసన 4-5 డేస్ అంత తిరుగుళ్ళు ప్రయాణాలు అయిపోయినాయి. నాకు ఆంధ్ర పోయి రావాల్సి వచ్చింది. మరలా నిన్నటి దినాన వేరే ఒకరు చనిపోతే అక్కడ నా సాయంత్రం వరకు ఉండి రావాల్సి వచ్చింది. కనుక కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. మనం చదివినటువంటి లేఖన భాగాలలో 4 లంగర్లను గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు, అనగా 4 యాంకర్స్. పౌలుతో పాటు సుమారుగా 270 మంది ఖైదీలు రోమాకు తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఓడలో సైనికులు ఉన్నారు, ఓడ నాయకుడు ఉన్నాడు. మరి వారు బయలుదేరి వెలుచు ఉంటుండగా బయలుదేరిన అప్పటి నుంచి కూడా సముద్రము అల్లకల్లోలమైనటువంటి పరిస్థితుల మధ్య ఉన్నది. తుఫాను వారిని వెంటాడుతూనే ఉన్నది. అప్పటికి 14 రోజులైంది. మనం చదివినటువంటి వచ్చిన భాగంలో తెలియచేస్తూ ఉంటున్నాడు. 14వ రాత్రి వచ్చినప్పుడు అని అంటున్నాడు. 14 రోజులుగా కూడా వారి యొక్క ప్రయాణము సులువుగా సాగలేదు. ప్రయాణం అంతా కూడా శోధన, ఉపద్రవము, అలలు హెచ్చుగా రావటం, తగ్గుగా రావటము, ఓడ మునిగిపోతుందేమో అని చెప్పి భయపడినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే మరి ఎక్కడైనా కానీ త్వరగా ఒక భూభాగం కనుక దొరికితే అక్కడికి వెళ్ళిపోదాము. ఈ ఓడలో, ఈ నీటిలో, ఈ సముద్రంలో, ఈ ప్రయాణంలో గనక ఉన్నట్లయితే మన ప్రాణానికి భయము, మరి ఎందుకైనా మంచిది ఎక్కడైనా దగ్గరలో ఒక భూభాగం దొరుకుతుందేమో అని చెప్పి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటున్నారు. ఇక్కడ కూడా ఆ వచనాలనే మనం చదువుకొని ఉంటున్నాము. దగ్గరలో ఏదో ఒక దేశము వచ్చింది, అక్కడికి మనం దిగి మన ప్రాణాలను దక్కించుకోవచ్చు అని చెప్పేసి వారు తలంచి మరి అక్కడ ఒక లంగరులు వేసి, అంటే ఓడ ఆ యొక్క క్రింద భూభాగానికి నిలిచేదిగా ఈ యొక్క యాంకర్స్ అనేటువంటివి వారు తయారు చేస్తూ ఉంటారు. చాలా బలమైనటువంటివిగా అవి ఉంటాయి. ఎంతటి బలమైనటువంటి అధునాతనమైనటువంటి ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి మరి క్రూజ్ షిప్స్కైనా కానీ ఆ యొక్క
యాంకర్స్ అనేటువంటివి ఉంటాయి. ఎందుకు అనంటే ఆ సముద్రము ఇప్పుడు టెక్నాలజీ కానీ ఎలాంటి పరిస్థితినైనా కానీ సముద్రం అధిగమించగలదు. ఎందుకంటే దేవుడు అలాంటి శక్తి సామర్థ్యాలను సముద్రానికి ఉంచాడు. మానవుని యొక్క ఆలోచనకు అందనటువంటిది సముద్రము, దాని యొక్క శక్తి, దాని యొక్క పొంగు, దాని యొక్క అల. అలాగని చెప్పేసి ఏ కాలంలోనైనా సరే ఈ యొక్క లంగరు ఏం చేస్తుందంటే, ఈ యొక్క యాంకర్ ఏం చేస్తుందంటే, ఓడ ఆ యొక్క గాలికి, సుడిగాలికి కానీ తుఫానుకు కానీ ఎటు పడితే అటు వెళ్ళిపోకుండా, కొట్టుకొని ఏ దిశలో అంటే ఆ దిశలోనికి వెళ్ళిపోకుండా, లేకపోతే ఏదైనా ఒక బలమైనటువంటి కొండకు కొట్టుకొని బ్రద్దలైపోకుండా ఉండాలి అనంటే మరి లంగరు చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. అందుకని ఆయా ఓడలకు సంబంధించి మరి 1 లేకపోతే 2 లేకపోతే 4, 5, 6 కూడా కొన్ని బలమైనటువంటి ఓడలకు వారు తయారు చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా వీరు కొలుస్తూ ఉంటున్నారు, దగ్గరికి వెళ్ళామా లేదా, భూభాగానికి దగ్గరికి వెళ్ళామా లేదా అని చెప్పేసి వాళ్ళు అక్కడ 20కి వచ్చారు, తర్వాత 15కి వచ్చారు. ఓకే, మనం భూమికి దగ్గరలో చేరుతూ ఉంటున్నాము అని చెప్పేసి వారు ఒక అవగాహనకు వచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అలాగే ఈ యొక్క సముద్రము మరి ఈ యొక్క భూమికి సంకేతముగా మనం చూస్తూ ఉంటున్నాం. మానవుని యొక్క ప్రయాణములో ఈ యొక్క సముద్ర ప్రయాణము కనుక మనం తీసుకున్నట్లయితే ఆత్మీయంగా అది మానవుని యొక్క జీవిత విధానం. ఆ ప్రయాణంలో ప్రయాణిస్తూ ఉంటుండగా మరి ఆ యొక్క తుఫానులు కానీ, ఆ యొక్క ఎదురయ్యేటువంటి గాలి కానీ, ఆ యొక్క పొంగేటువంటి ఆ యొక్క సముద్రము మానవుడు ఎదుర్కొనేటువంటి శోధనలు, ఉపద్రవాలు, సమస్యలు, అనేక రకాలైనటువంటి చిక్కులు అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అయితే ఈ యొక్క లంగరు అది దేవునిలో నాటబడినటువంటి విశ్వాసానికి సాదృశ్యంగా మనం ఇక్కడ గమనించాలి. ప్రతి విశ్వాసి కూడా మరి రక్షించబడిన తరువాత ఈ ప్రయాణాన్ని కొనసాగించవలసినటువంటి వారమై ఉంటున్నాం. అనేక జీవిత విధానాలలో మనం గమనిస్తే ప్రతిరోజు ఒక దినదిన గండం, దినదిన సమస్య, ఏ రోజుకి ఆ రోజుకి అన్నట్టు మనకు కొన్ని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కొన్ని రోజులేమో సులువుగా సాగిపోతూ ఉంటాయి, కొన్ని రోజులేమో చిక్కుల మధ్య కొనసాగించబడతా ఉంటాము, మరికొన్ని రోజులు శోధన ఉప్పొంగినటువంటి సమస్య మన జీవితం మీదకి ఆ యొక్క ఓడ గనక బ్రద్దలైపోతుందా, లేకపోతే ఆ యొక్క అల ఈ యొక్క ఓడను ముంచివేస్తుందా అని చెప్పి భయపడేటువంటి రీతిలో ఆ యొక్క సమస్యలు మానవుని యొక్క కనుసన్నలకు మరి కనబడతా ఉంటాయి. అలాంటి పరిస్థితుల మధ్య మనము ఏమి ఆధారం చేసుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ మనకు పరిశుద్ధాత్ముడు ఈ మధ్యాహ్న కాలపు సమయంలో ఒక 4 విషయాలని జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉంటున్నాడు. వీరు 4 లంగర్లు సముద్రంలో వేశారు కదా, అలాగే విశ్వాసానికి కూడా ఒక 4 విషయాలు మనం గనక అవలంబించుకున్నట్లయితే, పాటించినట్లయితే గొప్ప మార్పును మనం చూడగలుగుతాం. దయచేసి యూదా పత్రికకు రండి. యూదా పత్రిక యూదా పత్రిక ప్రకటన గ్రంథానికి ముందుంటుంది. తెలియనటువంటి వారు, ఫస్ట్ టైం బైబిల్ తిప్పేటువంటి వారు, అసలు యూదా ఎవరా అని చెప్పి ఆలోచన చేసేవారికి ప్రకటన గ్రంథం ముందు యూదా పత్రిక ఉంటుంది. 20-21 వచనాలు చదువుతున్నాను, దయచేసి చూడండి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి అని ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. ఇక్కడ విశ్వాస పరిమాణము ఒక 4 విషయాల మీద బేస్ అయి ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. మొట్టమొదటిగా మనం చూసినప్పుడు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు అని అంటూ ఉంటున్నాడు. టు బిల్డ్ అవర్ ఫెయిత్ ఆన్ అ ఫండమెంటల్ ప్రాస్పెక్టాలిటీ.
కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సూచనలు పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో విశ్వాసానికి తోడ్పడేటువంటివి, అనగా ఫండమెంటల్ బేస్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ యొక్క బేస్ అనేది ప్రతి విశ్వాసికి కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. ఒక ఇంటిని నిర్మించాలంటే, ఒక గ్రౌండ్ ఫ్లోర్ నిర్మించాలంటే దానికి ఒక రకమైనటువంటి పునాది, ఒక 2 అంతస్తులు వేయాలంటే దానికి ఒక రకమైనటువంటి పునాది, ఒక 30 అంతస్తులు, ఒక 50 అంతస్తులు వేయాలంటే దానికి ఒక రకమైనటువంటి పునాది. ఆయా బిల్డింగ్ యొక్క స్ట్రక్చర్కు తగినటువంటి రీతిలో ఆ యొక్క బిల్డింగ్కు మరి ముందుగా భూమి లోపల పునాది అనేది వేయబడతా ఉంటుంది. ఆ పునాది కనుక సరిగ్గా లేకపోయినట్లయితే, నేను 5 ఫ్లోర్లు కడతాను కానీ నేను 1 ఫ్లోర్కి తగినటువంటి పునాదే నేను వేస్తాను అని అంటే బిల్డింగ్ ఎక్కువ కాలం నిలబడదు. ఏదైనా వరద వచ్చినప్పుడో, ఏదైనా కరువు వచ్చినప్పుడో ఆ బిల్డింగు కూలిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. కానీ ఏ స్ట్రక్చర్కు తగినటువంటి విధానంగా దానికి పునాది, మరి ఆ యొక్క పనివాడు, నేర్పరి అయినటువంటి పనివాడు ఏ రీతిగా అయితే మరి వేస్తాడో, అలాగే విశ్వాస పరిమాణము కూడా ఒక ఫండమెంటలిజం అనేది ఒకటి ఉంది. అదే ఇక్కడ యూదా మనకు తెలియచేస్తూ ఉంటున్నాడు. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకోవాలి అని ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. అనగా ఆ పునాది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారై ఉండాలి అనేది ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. లోకం మీద కాదు పునాది, లోకంలో ఉన్నటువంటి ఆశల వైపు కాదు పునాది. ఆరాధనలో కూడా మనం గమనించాము, పైనున్న వాటి మీదే మీ యొక్క మనసును కేంద్రీకరించుకొనుడి కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు కనుక మరి ఆ ఆత్మీయమైనటువంటి సంగతులను మనం అర్థం చేసుకొని, మనం రక్షించబడినటువంటి ఆ మొదటి దినము నుండే ఆ పునాదిని మనం చక్కగా అమర్చుకోవాలి. దేవుని యొక్క విశ్వాసము ద్వారా, వాక్యము అనబడినటువంటి అనుభవం ద్వారా, యేసు ప్రభు వారి యొక్క జ్ఞానము ద్వారా ఆ యొక్క పునాదిని మనం చక్కగా బేస్ చేసుకున్నప్పుడు మనము ఎన్ని సంవత్సరాలైనా కానీ ఆత్మీయంగా కదలనటువంటి వారంగా మనం ఉంటాం. పోయిన వారం మనం చదివాం కదా, త్రిప్పండి అన్నమాట. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:19 త్రిప్పండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. చదవాలండి. విశ్వాస విషయములో ఓడ బద్దలైపోయిన వారి వలె ఉన్నారు. అంటే విశ్వాసానికి తగినటువంటి బేస్ను నిర్మించుకోలేకపోయారు. తగినటువంటి పునాదిని, జీవితంలో వచ్చేటువంటి సమస్యల నుండి కాపాడబడగలుగుటకు దేవునిలో ఒక బలమైనటువంటి స్తంభముగా మనం కనుక లేకపోయినట్లయితే ఆ పునాది బద్దలైపోయేటువంటి అవకాశం ఉన్నది. ఆ ఓడ ప్రయాణము బద్దలైపోయినటువంటి విధానంగా మరి జీవితాలు కూడా బద్దలైపోయేటువంటి అవకాశం ఉన్నది. అందుకని ఆత్మ నడిపింపు, ఆత్మ జ్ఞానము, క్రీస్తు అనుగ్రహించేటువంటి జ్ఞానము చాలా అవసరమైనటువంటిది ఈ లోకంలో. ఎందుకంటే బలమైనటువంటి శత్రువు మనకు ఉన్నాడు కనుక ఆ బలమైనటువంటి శత్రువును మనం విశ్వాసిగా ఎదుర్కోవాలి అని అంటే, వాడు వేసేటువంటి ప్రతి విధమైనటువంటి ఉచ్చులో నుండి తప్పించుకోవాలి అని అంటే, ఆ పక్షి కనుక వేటగాడి యొక్క ఉరిలో నుండి తప్పించుకున్న రీతిలో మనము చాలా చాకచక్యంగా తప్పించుకోవాలి. లేకపోతే చిక్కుకొని పోయే ప్రమాదం ఉంది, కృంగిపోయేటువంటి ప్రమాదం ఉంది, విశ్వాసములో నుండి తొలగిపోయేటువంటి ప్రమాదం ఉన్నది అనేది మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. ఒకసారి యేసుక్రీస్తు వారు శిష్యులతో కలిసి ఓడలో ప్రయాణం చేస్తూ ఉంటున్నాడు. సముద్రంలో ప్రయాణిస్తూ వెళ్తూ ఉంటే వెంటనే అక్కడ గాలి, భయంకరమైనటువంటి గాలి, సముద్రం అంతా కూడా పొంగిపోతూ ఉన్నది. అల్లకల్లోలంగా తిన్నగా సాగవలసినటువంటి ఆ యొక్క మరి బోట్ ఏమైపోతుందంటే అలా నీరు ఎటు కదిలితే అటు, ఏమైపోతే అటు వెళ్ళిపోతూ ఉన్నది. ఈ శిష్యులు ఉన్నారు, భయపడిపోతూ ఉంటున్నారు.
ఏం చేయాలని చెప్పి కలవరపడిపోతూ ఉంటున్నారు. ఓడలో ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు కూడా ఉన్నారు. యేసుక్రీస్తు వారు మరి ఏమీ కలవరపడట్లేదు, ఆయన హాయిగా నిద్రపోతూ ఉంటున్నాడు. ఈ శిష్యులేమో భయపడిపోతూ ఉంటున్నారు. సృష్టికర్త, సముద్రాన్ని సృజించినటువంటి వాడు, మానవుని సృజించినటువంటి వాడు, మానవుని యొక్క ప్రాణాన్ని కాపాడగలిగినటువంటి వాడు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాతోనే ఉన్నాడు కదా, మాతో కూడా ప్రయాణం చేస్తూ ఉంటున్నాడు కదా, ఆయన కూడా మాతో పాటు ఓడలోనే ఉన్నాడు కదా అనేటువంటి విశ్వాసాన్ని కనుపరచవలసినటువంటి ఈ యొక్క శిష్యులు ఏం చేశారు? అవిశ్వాసాన్ని వారు కనుపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే యేసుక్రీస్తు వారు వారితో అంటాడు, అల్ప విశ్వాసులారా అని చెప్పి తెలియచేస్తూ ఉంటాడు. నేను మీతోనే ఉన్నాను కదా, మీరు నా మీద ఉంచినటువంటి నమ్మకం ఇదేనా? మీరు నా పైన పెట్టుకున్నటువంటి విశ్వాసం ఇదేనా? అల్ప విశ్వాసము చేత, చిన్న శోధన చేత, చిన్న ఉపద్రవము చేత మీ యొక్క జీవితాలను మరి ఎదురయ్యేటువంటి పరిస్థితుల మధ్య నేను మీతో కూడా ప్రయాణిస్తూ ఉంటుండగా మిమ్మల్ని మీరు ఎందుకు కలవరపరుచుకుంటున్నారు అనేది దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు. నేడు కూడా మన జీవితాలలో మనలోనే ఉండేటువంటి పరిశుద్ధాత్ముడు, మనతో నివసించేటువంటి ప్రభువు, మన జీవితాల మధ్య ఆయన కూడా ప్రతి పరిస్థితిలో కూడా ఉంటుండగా మనం అనేక సార్లు వీఆర్ ఫీలింగ్ డిప్రెస్డ్. లోక పరిస్థితులు కావచ్చు, కుటుంబ పరిస్థితులు కావచ్చు, వ్యక్తిగతమైనటువంటి పరిస్థితులు కావచ్చు, ఏవైనప్పటికీ కూడా వాటన్నిటి మధ్య కూడా మనము డిప్రెస్ అయిపోతూ ఉంటున్నాం, మునిగిపోతూ ఉంటున్నాం. నిన్న మా తమ్ముడు చనిపోయింది కూడా అట్లనే. థాయిలాండ్ వెళ్ళాడు భార్యతోటి, అక్కడ నీటిలో మునిగి చనిపోయాడు. కనుక మరణము ఎట్నుంచి ఎవరిని కబలిస్తుందో ఎవరికి కూడా తెలియనటువంటి పరిస్థితులు. అలాగే జీవిత విధానము కూడా. ఒకసారి నయాగరా జలపాతం మీద ఒక వ్యక్తి రోప్ కట్టేసుకొని నడుస్తాను అని చెప్పేసి అంటే ప్రజలందరూ కూడా వచ్చేసారు. అమెరికా దేశానికి కెనడా దేశానికి మధ్యలో ఉంటుంది ఆ యొక్క మహా గొప్ప జలపాతం. అయితే నడిచాడు, చక్కగా నడిచాడు. నేను మరలా నడుస్తానా, మీకు నమ్మకం ఉందా అని ప్రజలను అడుగుతూ ఉంటున్నాడు. నువ్వు మరలా నడుస్తావు, ఒకసారి ఆల్రెడీ నడిచావు కనుక మరలా నువ్వు నడుస్తావు అనే నమ్మకం మాకు ఉంది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వారందరూ తెలియచేశారు. సరే, ఇంకొక బరువును ఏదో వేసుకున్నాడు, బరువును వేసుకొని నడిచాడు. ఓకే, నీవు బ్యాగ్ కూడా వేసుకొని చక్కగా సులువుగా నడవగలిగావు. మరలా అడుగుతున్నాడు, నేను ఇప్పుడు నా కుమారుని ఎక్కించుకొని నడుస్తూ ఉంటున్నాను, నేను నడుస్తాను అంటే ఓకే నువ్వు నడుస్తావు. ఇంతకుముందు ఒక్కడివి నడిచావు, బ్యాగ్ వేసుకొని నడిచావు, ఇప్పుడు నీ కుమారుణ్ణి కూడా ఎత్తుకొని నువ్వు నడుస్తావు ఓకే అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వారందరూ ధైర్యాన్ని ఇచ్చారు, నమ్మారు. అలా మరి ఒకసారి నడిచాడు. ఈసారి ఏమన్నాడంటే, ఇప్పుడు ఇన్నిసార్లు నేను మీకు నడిచి చూపించాను కదా, మీలో ఒక్కరు వస్తే నేను మిమ్మల్ని ఎత్తుకొని నడుస్తాను అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడేమన్నారు? ప్రజలందరూ కూడా నిశ్శబ్దం అయిపోయారు, మాట లేదు. ఒక్కడు నడిచి చూపించాడు, ఒక్కడే కదా, వాడి యొక్క ప్రాణం మీద వాడికి తీపి లేదేమో, సస్తే చచ్చాడు అన్న విధానంలో నడిచాడేమోలే అని అనుకున్నారు, నమ్మారు. తర్వాత బ్యాగ్ వేసుకొని నడిచాడు, అదేదో వస్తువు వేసుకొని నడిచాడులే అని చెప్పేసి అనుకున్నారు. తర్వాత తన కుమారుణ్ణి ఎక్కించుకొని భుజాల మీద నడిచాడు, వావ్ గ్రేట్ అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు నాలుగవసారి ఎవరైనా ఒకరు రండ్రా బాబు, ముందేమో నమ్ముతున్నాం నీవు నడవగలవు, ఎంత బరువైనా నీవు వేసుకొని నడవగలవు, నీ మీద మాకు నమ్మకం ఉందని చెప్పారు. కానీ తన వరకు ఒక విషయం వచ్చేసరికి భయాందోళనకు చెందేటువంటి పరిస్థితులు. శిష్యులు కూడా చేసినటువంటిది అదే. యేసుక్రీస్తు వారితో స్వయంగా ప్రయాణిస్తున్నప్పటికీ కూడా తమ సొంత విషయానికి వచ్చేసరికి భయపడినటువంటి వారు, సిలువ మీద ఆయన వేలాడుతున్నప్పుడు చెల్లా చెదురుగా పుట్టకొకడు గొడుక్కొకడు వెళ్ళిపోయినటువంటి వారు. అలాగే విశ్వాస జీవిత రంగంలో కూడా మన యొద్దకు మనకు వచ్చేటువంటి సమస్యల్ని కూడా అదే రీతిలో మనము ప్రభు మీద ఆధారపడి ముందుకు కొనసాగవలసినటువంటి వారం అంటున్నాం. అందుకే ఇక్కడ యూదా తెలియచేస్తూ ఉంటున్నాడు, విశ్వసించు అతి పరిశుద్ధమైనటువంటి దాని మీద
మిమ్మును మీరు కట్టుకొనుడి. పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటున్నాం. పరిశుద్ధమైనటువంటి ఆరాధనను మనం చేస్తూ ఉంటున్నాం. పరిశుద్ధమైనటువంటి సహవాసాన్ని మనం కలిగి ఉంటున్నాం. లోకములో అంతా కూడా పాపము ఉన్నప్పటికీ కూడా విశ్వాసుల మధ్య అట్టి పరిశుద్ధతను మనం పాటిస్తూ ఉంటుండగా దాని ప్రకారంగా మనల్ని మనం బిల్డ్ చేసుకోవాల్సినటువంటి వారమైంటున్నాం. రెండవదిగా ఏమంటున్నాడు గమనించండి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు అని అంటామంటున్నాడు. హ్యావింగ్ ఫెలోషిప్ విత్ గాడ్. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం అంటే ఆయనతో అరమరిక లేనటువంటి సహవాసాన్ని మనం కలిగి ఉండటం, విడిచిపెట్టనటువంటి ఒక అనుభూతిని మనం కలిగి ఉండటం, ఆయనతో ఆ సహవాసాన్ని మనం పొందుకునే రీతిగా ఆయన రక్షించబడిన క్షణాలలోనే ఆయన యొక్క ఆత్మను మనకు అనుగ్రహించాడు. ఆయన పరిశుద్ధాత్మని మనకు అనుగ్రహించుట ద్వారా ఈ లోకంలో మనం ఒంటరి వారము కాము, కానీ ఆయన యొక్క ఆత్మ బలమును మనం పొందుకున్నటువంటి వారం, ఆయన యొక్క సహాయము ద్వారా నడిపించబడుతున్నటువంటి వారం అనే సత్యాన్ని మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. అలాగైతే ఇక్కడ కూడా అదే తెలియచేస్తూ ఉంటున్నాడు. పరిశుద్ధాత్మతో కూడినటువంటి ప్రార్థన అనుభవం. ఏది పడితే అది ప్రార్థన చేయటం కాదు. ఆ ప్రార్థన చేసేటప్పుడు అది పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపుతో కూడినటువంటి ప్రార్థన అనుభవంగా మనం నేర్చుకోవాలి ప్రతి ఒక్కరం కూడా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచు ఉన్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు, కానీ తానే మన పక్షముగా విజ్ఞాపన చేసేటువంటి దేవునిగా మనం చూస్తా ఉన్నాం. ఎలాగూ అనంటే మీకు అప్పగించబడినటువంటి ఆత్మను మీరు లోబడాలి. ఆ ఆత్మ నడిపింపుకు మీరు ఒప్పుకోవాలి. దాని ప్రకారమైనటువంటి విధేయతతో కూడినటువంటి జీవితాన్ని మనం నేర్చుకున్నప్పుడు అప్పుడు పరిశుద్ధాత్ముడు మన పక్షాన ఉండి పోరాడేటువంటి ప్రభువుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఒక వ్యక్తి తండ్రి యొక్క కుడిపార్శ్వమును కూర్చొని పోరాడుతూ ఉంటున్నాడు. మరి ఒక వ్యక్తి మనలోనే ఉండి మన పక్షాన పోరాడేటువంటి దేవునిని మనం కలిగి ఉంటున్నాం. ఇంతమంది యోధులను మనం కలిగి ఉన్నప్పటికీ కూడా ఈ జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి పరిస్థితుల మధ్య మనం కృంగిపోతూ ఉంటాం అనేక సమయాల్లో. అంటే సాతానుడు అలా పనిచేస్తాడు అనుకోండి. మనం కృంగాలని మనం లేకపోయినా వాడు అలాంటి పరిస్థితులు కల్పిస్తాడు మన చుట్టూ. లేనిపోని అన్నీ మనం నెత్తిన వేసుకొని మనకు మనం కొని తెచ్చుకునేటువంటి సమస్యలు కూడా కొన్ని ఉంటాయి. కనుక ప్రతిదీ దేవునికి అప్పగించేయాలి. ప్రతిదీ ప్రభు మీద భారం వేసేయాలి. మీ భారం యావత్తు కూడా నా మీద వేయండి అని చెప్పి సెలవిచ్చినటువంటి ప్రభు, ఆదరించేటువంటి ప్రభు, శక్తిని ఇవ్వగలిగినటువంటి ప్రభు మనకు ఉన్నాడు. కనుక మరి అట్టి వాని మీద బరువు వేసేస్తే అయిపోయిద్ది. మనకెందుకు అంత పని, అంత రిస్క్ మనకెందుకు? చూసుకునేటువంటి వాడు ప్రభు ఉన్నాడు అనేటువంటి నిరీక్షణ మనలో ఉన్నప్పుడు, ఆ విశ్వాసం మనలో ఉన్నప్పుడు మనం కృంగవలసినటువంటి పని లేదనే సత్యాన్ని మనం ఇక్కడ గమనించాలి. అయితే ఇక్కడ పరిశుద్ధాత్మతో కూడినటువంటి ప్రార్థన అనుభవం మనలో ఉన్నప్పుడు అలాంటి విజయాన్ని మనం పొందుకోగలుగుతాం. పేతురు అలాంటి అనుభవం కలిగి ఉన్నాడు. అందుకే ఎక్కడో కొర్నేలి యొక్క ఇంటిని గురించినటువంటి సంగతిని పేతురు ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఆ సంగతులను తెలుసుకోగలిగాడు. అపోస్తలుడైనటువంటి యోహాను ఎక్కడో ద్వీపములో ఉండి ఆ యొక్క చెరలో ఉంటుండగా దేవుని యొక్క సంగతులను గ్రహించుకోగలిగినటువంటి వాడయ్యాడు. దానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మతో ఏకీభవించినటువంటి ప్రార్థన అనుభవం కలిగి ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు మనలో లేదనుకోండి, అంత ఐహికమైనటువంటి విచారాలు వచ్చేస్తాయి. ప్రార్థన చేసినా కానీ ఐహికమైనటువంటి విచారాలు మనలో వచ్చేసినప్పుడు మనం కృంగిపోయేటువంటి అవకాశం ఉన్నది. కానీ ప్రార్థన మనం చేస్తూ ఉంటుండగా మనం బలపరచబడాలి, ఆదరించబడాలి, శక్తి కలిగి ఉండాలి, ధైర్యము కలిగి ముందుకు అడుగులు వేయాలి. అలాంటి అనుభూతిని మనం సంతరించుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఒకసారి ఆఫ్రికా దేశంలో ఒక అమెరికన్ మిషనరీ
మరి వెళ్ళి అక్కడ సేవా పరిచర్య చేస్తూ ఉంటున్నాడు. అక్కడ సేవ చేస్తూ ఉంటుండగా, ఆఫ్రికన్స్ కదా, మనకంటే కొంచెం నల్లగా ఉంటారు వాళ్ళు, మరి అమెరికన్స్ ఏమో చాలా తెల్లగా ఉంటారు. ఈ వ్యక్తిని వారు చూస్తూ ఉంటున్నారు. రోజు అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూస్తూ ఉంటున్నారు. ఒరే, ఈయనెవరో తెల్లగా ఉన్నాడు, రోజు మన మధ్యకు వచ్చి ఏదో కొన్ని మాటలు చెప్పి వెళ్ళిపోతూ ఉంటున్నాడు, ఒక్కడే ఒక గుడారం వేసుకొని నివసిస్తూ ఉంటున్నాడు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఏమనుకున్నారంటే, ఈ వ్యక్తిని రోజు చూసి చూసి వీరు బాగా కలిగినటువంటి దేశాల నుండి వచ్చారు కనుక వీరి దగ్గర బాగా దోచుకోవటానికి ఏదైనా ఉంటుందేమో అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు అనుకొని ఒక రోజున ఈ వ్యక్తిని ఫాలో అయ్యారు. తన గుడారం వరకు కూడా ఫాలో అయ్యి, మరి సరైనటువంటి సమయం మనం చూసుకొని ఆ వ్యక్తి టెంట్ లోపలికి మనం వెళ్దాము, వెళ్ళి ఆ వ్యక్తిని మనం దోచుకుందాము అని చెప్పేసి అనుకున్నారు. అయితే అలా ఫాలో అయ్యి వెళ్ళి కొంత సమయం వేచి చూశారు. తర్వాత గుడారంలోనికి వెళ్ళి చూస్తే ఆయన మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నాడు. మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉంటుండగా ఆయన చుట్టూ కూడా 24 మంది సైనికులు ఉన్నారు. వీళ్ళనుకున్నారు ఆశ్చర్యపడి, ఒరే, ఇన్ని రోజులు కూడా ఈయన ఒక్కడే అనుకున్నాము, ఈయన ఒక్కడే చుట్టుపక్కల ప్రాంతాలు తిరుగుతూ ఉంటున్నాడు, ఈయన ఒక్కడే మన మధ్య సంచరిస్తూ ఉంటున్నాడు అని మనం అనుకున్నాము. కానీ ఈయన గుడారంలో ఈయనకు ఒక సెక్యూరిటీ, ఒక మరి ఇంతమంది ఈయనకు సెక్యూరిటీగా ఉంటున్నారా అని చెప్పేసి వారు అక్కడి నుంచి భయపడిపోయి వెళ్ళిపోయారు. తర్వాత మరుసటి రోజున ఆయన దగ్గరికి వెళ్ళి వీరు చేసినటువంటి తప్పును వీరు తెలుసుకొని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యగారు, మమ్మల్ని క్షమించండి, మేము గత రాత్రి మిమ్మల్ని ఇలా దోచుకోవాలని చెప్పి ప్రయత్నించాము, కానీ మీరు ప్రార్థన చేస్తూ ఉంటుండగా మిమ్మల్ని మీ చుట్టూ కూడా మీకు ఒక సెక్యూరిటీగా అంతమంది సైనికులు ఉంటారని మేము అనుకోలేదండి, మీరు ఒక్కలే వచ్చారని మేము అనుకున్నామంటే ఈయన అనుకున్నాడు, నేను ఒక్కనేనయ్యా, నా దగ్గర ఎవరు లేరే అని చెప్పేసి ఈయన అనుకుంటా ఉంటున్నాడు. ఈ విషయం కొంతకాలానికి తిరిగి తన దేశానికి వెళ్ళిన తర్వాత తన సంఘంలో ఈ మాటలు చెప్తూ ఉంటుండగా అక్కడ ఉన్నటువంటి సంఘ పెద్దలు వచ్చేసి, ఈ విషయం ఎప్పుడు జరిగింది అని చెప్పి అంటే, పలాని డేట్న పలాని టైంన జరిగింది అని అంటే, ఆ పలాని డేట్న మేమందరము మీరు ఆ దేశము కాని దేశములో, ప్రాంతము కాని ప్రాంతములో, జనము కాని జనము మధ్య మీరు సేవ చేస్తున్నారు కనుక మీ నిమిత్తమై మేము ప్రార్థన చేయటానికి మేము చర్చిలో ఉన్న వాళ్ళందరికీ కూడా రమ్మని కబురు పెట్టాము ప్రార్థన చేయటానికి. అయితే అందరూ రాలేకపోయారు, ఒక 24 మంది మాత్రమే వచ్చారు. మేమందరం కూడా చుట్టూ కూడా ఒక రౌండ్గా సమావేశమై చేతులు కలుపుకొని మీ పక్షాన మేము ప్రార్థన చేశాము. అలా ప్రార్థన చేసేది ఈ 24 మంది మేమే అని చెప్పేసి వారు తెలియచేశారు. దేవుడు ఎంత అద్భుతం చేశాడు కదా ఆ వ్యక్తి పట్ల. అక్కడెక్కడో సంఘంలో 24 మంది సంఘస్థులు కలిసి ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భము ఈయనను దోచుకోవటానికి, బహుశా దోచుకునే సమయంలో ఈయన గాయపరిచేవారేమో, ఈయనను కొట్టేవారేమో, లేకపోతే చంపివేసేవారేమో. దేవుడు ఏం చేశాడంటే అదే 24 మంది ఈయన ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఆయన చుట్టూ ఒక వలయముగా, ఒక సైన్యములాగా వారి యొక్క ప్రార్థనను అక్కడ సమావేశపరిచినటువంటి ప్రభువు కార్యాన్ని బట్టి వారు స్తుతించినట్లుగా చరిత్ర తెలియచేస్తూ ఉన్నది. అలాగైతే అలాంటి పరిశుద్ధాత్మ అనుభవము, నడిపింపు ప్రార్థనలో కనుక మనం నేర్చుకోగలిగినట్లయితే గొప్ప విజయాలను మన జీవితాల్లో కూడా మనము సాధించుకోవటానికి అవకాశం ఉంటుంది. మూడవదిగా ఏమంటున్నాడంటే గమనించండి, మూడవ మాట యూదా పత్రికలోనే, నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు అని అంటా ఉంటున్నాడు. యేసుక్రీస్తు కొరకు కనిపెట్టాలి, ఆయన యొక్క కనికరము కొరకు కనిపెట్టాలి. ఎందుకంటే ఇది నిత్య జీవార్థమైనటువంటిది. ఎందుకు అనంటే ఆ యొక్క కనికరము ద్వారా మనకొక గొప్ప నిరీక్షణ కలిగింది, గొప్ప అనుభూతిని మనం పొందుకోగలిగాము. అది యేసుక్రీస్తు వారి వలన అనే సత్యాన్ని మనం ఇక్కడ గమనించాలి. నిత్య జీవార్థమైనటువంటి నిరీక్షణ, నిత్య జీవార్థమైనటువంటి యేసు ప్రభు, ఆయనను మనం గట్టిగా పట్టుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటున్నాడు, త్రిప్పండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక
6వ అధ్యాయము 19వ వచనం. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునైన మన ఆత్మకు లంగరు వలె ఉండి లోపల ప్రవేశించుచు ఉన్నది గనక ఇది యేసుకు అంటకట్టబడినటువంటి ఆ యొక్క లంగరు. మరి మన జీవితాల్లో నుండి మనం ఆయనకు అంటుకట్టబడినటువంటి అనుభవం అనే సత్యాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ మన ఆత్మకు ఒక యాంకర్ లాగా అది యేసుక్రీస్తు వారికి జోడించబడింది, ఆయనకు అంటుకట్టబడి ఉన్నది. సహజంగా కొన్నిసార్లు వాహనాలు నడుపుతున్నప్పుడు కొన్ని వాహనాలు బురదల్లో ఇరుక్కుపోతూ ఉంటాయి, లేదా ఏదైనా సమస్య వచ్చి ఆగిపోతూ ఉంటాయి యంత్రాలు. ఇప్పుడు అంతా సోషల్ మీడియాలో ఒక ఫ్యాషన్ అయిపోయిందిలేండి, కావాలనే మంచిగున్న కారుని తీసుకుపోయి బురదలో ఇరికిచ్చి దాన్నేదో ఒక ట్రెండ్ చేస్తూ ఉంటున్నారు. కాబట్టి అలాగా ఆగిపోయినటువంటి వాహనాన్ని లాగటానికి మరి ఒక బలమైనటువంటి వాహనాన్ని తీసుకొచ్చి దానికి జోడిస్తారు కదా. దాన్ని ఒక తాడుతోనో ఒక చైన్తోనో ఒక చిన్న యాంకర్ ఉంటుంది, ఆ యొక్క వాహనానికి దానిని తగిలించి ఆ యొక్క సర్వీస్ సెంటర్కు దానిని తీసుకొని వెళ్తారు. కానీ రక్షించబడిన నాటి నుండి కూడా ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కనికరం, ఆయన యొక్క ఆదరణ, ఆయన యొక్క కృప, ఆయన యొక్క నిరీక్షణ, ఆయనలో ఉన్నటువంటి సమస్తము కూడా మన ఆత్మలకు అంటుకట్టబడి ఉంటున్నాయి. ఆ సత్యాన్ని మనం గమనించి ఈ విశ్వాసపు జీవితంలో మనము నిత్య జీవార్థమైనటువంటి వాటి వైపు మనము ముందుకు కొనసాగాలి. అంటే ఒక నిరీక్షణను దేవుడు కల్పిస్తూ ఉంటున్నాడు. నిరీక్షణ లేనప్పుడు సహితము అబ్రహామును గురించి ఆ మాటలు రాయబడ్డాయి రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు సహితము వారు నిరీక్షించినటువంటి వారిగా మనం చూస్తూ ఉంటున్నాం. అబ్రహాము పిలువబడినప్పుడు 75 సంవత్సరాలు అబ్రహామును పిలిచి గుడారము వెలుపలికి రమ్మన్నాడు. రమ్మని ఆకాశము వైపు చూడు, పైనున్నటువంటి నక్షత్రాలను నీవు గనక లెక్క పెట్టగలవా అంటే పైకి చూశాడు. చూసి నక్షత్రాలను ఎవరు లెక్క పెడతారయ్యా, లెక్క పెట్టడం అసాధ్యం అని చెప్పాడు. సరే అది వదిలేసాయి, కింద ఉన్నటువంటి ఇసుకను చూడు అని చెప్పేసి అంటాడు. దాన్నైనా లెక్క పెట్టగలవా అంటే అది కూడా అసాధ్యమే దేవా అని చెప్తాడు. అలాగైతే ఈ యొక్క భూమి ఆకాశమును సృజించినటువంటి ఆ యొక్క భగవంతుడు, అబ్రహామును పిలిచినటువంటి ఆ దేవుడు, ఆయనను నేను నిన్ను ఆ రీతిగా ఆశీర్వదిస్తాను, నీ యొక్క సంతానమంతా కూడా ఇంత గొప్పగా ఆశీర్వదించబడుతుంది అని చెప్పినప్పటికీ అబ్రహాముకు అప్పటికి పిల్లలు ఉన్నారా? ఒక్క పిల్లవాడు కూడా లేడు. ఒక్కడే లేడు. ఒక్కడు కూడా లేనప్పుడు ఇంతమంది ఎలాగవుతారు అని చెప్పేసి మరి అబ్రహాము ఎదురు ప్రశ్నించినటువంటి వాడు కాడు. దేవుని యొక్క ప్రాసెస్కు లోబడ్డాడు. అందుకే నిరీక్షణకు ఆధారము లేనప్పుడు సహితము మృతతుల్యమైనటువంటి శరీరము అనగా ముడతలకు వచ్చేసినటువంటి ఆ యొక్క మరణానికి లోనయ్యేటువంటి పెద్దవారికి గమనించండి ఏమైపోతుందంటే శరీరము ఇలా స్మూత్గా ఉండదు, కొంతకాలానికి అలా ష్రింక్ అయిపోతూ ఉంటుంది. అంటే మృతతుల్యమైనటువంటి ఆ యొక్క శరీరములో నుండి వారికి ఒక నిరీక్షణను దేవుడు కల్పించాడు. వారికి ఒక సంతానాన్ని పుట్టేలాగా దేవుడు చేశాడు. అది 1 సంవత్సరానికి జరగలేదు. ఎప్పుడు జరిగింది చెప్పండి? ఎప్పుడు జరిగింది? 25 సంవత్సరాల తర్వాత జరిగింది. మనకన్నీ ఇన్స్టెంట్ రావాలి, ఇన్స్టెంట్ డెలివరీ. స్విగ్గీ వాడు ఇన్స్టెంట్గా ఇస్తాడు, జెప్టో వాడు ఇన్స్టెంట్గా ఇస్తాడు, జొమాటో వాడు ఇన్స్టెంట్గా ఇస్తూ ఉంటాడు. కనుక హోటల్కి వెళ్ళి తెచ్చుకోవడానికి కూడా మనకు ఎందుకులే అని చెప్పేసి చాలా సమయాలు మనం ఇంట్లోనే ఉండి అనేకమైనటువంటి వస్తువులు కానీ సామాన్లు కానీ తినే ఆహారాలు కానీ నేనైనా కానీ మీ గురించి కానీ నేనైనా కానీ చెప్తున్నాను, అనేకమైనటువంటివి మనం ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటాం. కాబట్టి ఎందుకంటే మనం ఆ యొక్క ఇన్స్టెంట్ పరిస్థితులకు అలవాటు పడిపోయి ఉన్నాం. అలాగే ఆత్మీయ జీవితాన్ని కూడా మనం అదే కోణంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఈ భౌతికమైనటువంటి జీవితాన్ని తీసుకొని వచ్చి మనం ఎక్కడ పెడుతున్నాం అంటే ఆత్మీయతలో పెడుతున్నాం. మనం
కానీ ఆత్మీయమైనటువంటి కార్యాలు అలా జరగవు. ఇన్స్టెంట్గా నేను ప్రార్థన చేసిన వెంటనే వచ్చేయాలి, ప్రార్థన చేయగానే నాలో మార్పు వచ్చేయాలి, నాలో ఆ యొక్క ఆశీర్వాదం వచ్చేయాలి, నాలో ఒక మహిమ వచ్చేయాలి, నాలో ఒక ప్రభావం వచ్చేయాలంటే రాదట్లా. అదొక ప్రాసెస్, అదొక ప్రక్రియ, అదొక ఎక్సర్సైజ్. కనుక పరిశుద్ధాత్ముడు మనకు నేర్పుతూ ఉంటున్నాడు, దాని కొరకు మీరు కనిపెట్టేవారై మీరు ఉండాలి. ఏంటి నేను ప్రార్థన చేసిన అద్భుతాలు జరగట్లేదు అని అంటే జరగవు. కొన్నిసార్లు దేవుడు దాన్ని ఒక ప్రాసెస్కి అప్పగిచ్చేసాడు కాబట్టి జరగవు. కొన్నిసార్లు మనం బుద్ధిహీనత వల్ల కూడా తెచ్చుకునేటువంటి వారికి దేవుడు అద్భుతాలు చెయ్యడు కూడా. మనం బుద్ధిహీనంగా చేసుకొని దేవా అని అంటే ప్రయోజనం లేదు. కాబట్టి కొన్ని జరగవు, కొన్ని జరుగుతాయి. జరిగేవి మనం మేలుకని మనం అనుకొని నిరీక్షణ కలిగి దేవునిలో ముందుకు సాగాలి. జరగనటువంటి వాటి వైపు మనం మరి అంగలార్చిన ప్రయోజనం లేదు. కానీ అదేం ప్రాసెస్ అనేది దాని కొరకు మనం దేవునికి అప్పగించుకొని ముందుకు కొనసాగవలసినటువంటి వారమై ఉంటున్నాం. నాలుగవదిగా మనం చూసినప్పుడు మరి దేవుని యొక్క ప్రేమలో మనం ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 8:38 చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 38వ వచనం. మరణమైనను జీవమైనను, దేవదూతలైనను ప్రధానులైనను, ఏదైనను దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపలేవని నేను రూఢిగా నమ్ముచున్నాను. అంటే గట్టిగా నమ్ముచున్నాను. ఇక్కడ యూదా తెలియచేస్తున్నటువంటిది అదే. మీరు దేవుని ప్రేమలో కాచుకొని ఉండండి అని చెప్పి తెలియచేస్తున్నటువంటి మాటలో మీరు దేవుని ప్రేమలో నిలిచి ఉండండి అనే దాని యొక్క అర్థం. లౌకికమైనటువంటి ప్రేమలో కాదు, లోకములో ఉన్నటువంటి వాటిలో కాదు మనం నిలిచి ఉండవలసింది. కానీ దేవునిలో మనం నిలిచి ఉండాలి, కాచుకొని ఉండాలి అనేది ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. కాచుకోవటం అంటే అది ఎంతో ఒక కాచుకోవటం అనేది ఒక పాలు కాస్తాం కదా. ఇంట్లో మనం పాలు కాసినప్పుడు ఆ పాలు కాసిన తర్వాత ఏమవుతుంది, పైన మీగడ వస్తుంది. ఆ మీగడిని మనం ఏం చేస్తాం, అలాగే తీసుకొని పోయి ఫ్రిడ్జ్లో పెడతాం. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మరుసటి రోజుకి అదొక థిక్ లేయర్గా మార్చబడుతుంది. దాన్ని మనం మరికొంత కాలం అలా స్టోర్ చేసి దాన్ని నెయ్యిగా కాచుకుంటూ ఉంటాం. లేకపోతే ఇన్స్టెంట్గానే దాన్ని వెంటనే బ్రెడ్లో పెట్టేసుకొని బర్గర్లో పెట్టేసుకొని తినేటువంటి ఇది కూడా చేయొచ్చు. అంటే కాచుకోవటం వలన జరిగేటువంటి ప్రయోజనాలు, అలాగే ఆత్మీయంగా కూడా దేవునిలో ఆ కాచి ఉన్నటువంటి అనుభవం. ఈ పైన చెప్పబడినటువంటి సంగతులన్నీ కూడా, ఈ 4 విషయాలు కూడా యూదా చెప్తా ఉంటున్నాడు కదా. మీరు విశ్వాసంలో మిమ్మల్ని మీరు కట్టుకోండి అని చెప్తా ఉంటున్నాడు. పరిశుద్ధాత్మతో కూడినటువంటి ప్రార్థన అనుభవం కలిగి ఉండండి అని అంటున్నాడు. యేసు కొరకై కనికరము కలిగి కనిపెట్టేవారుగా మీరు ఉండాలి అని అంటా ఉంటున్నాడు. అలాగే దేవుని ప్రేమలో ఆ కాచుకోవటం అంటే విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. విశ్వాసములో నుండి మనము చెల్లా చెదురైపోకూడదు. పాలు గనక విరిగిపోయినటువంటి స్థితిలో గనక మనం ఉండకూడదు, దాన్ని కాపాడుకోవాలి. గనక ఆ దేవుని ప్రేమ కిరణాలు, సూర్యుని కిరణాలు ఈ భూమి మీద పడటం ద్వారా ఆయా పరిస్థితుల వల్ల కొన్ని మేలు కలుగుతూ ఉంటాయి. చెట్లకు కొంచెం మేలు, మానవులకు కూడా కొంచెం మేలు, ఎండ తగలటం వలన కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. అలాగే దేవుని ప్రేమ మన హృదయంలో ఉప్పొంగుట ద్వారా, మనం దాన్ని కాచుకోవటం ద్వారా మనకు కూడా ఒక ఆత్మీయమైనటువంటి ప్రేరణ కలుగుతుంది. తద్వారా మనం గొప్ప విషయాలను సాధించుకోవచ్చనే సత్యాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. ఆఖరికి ఒక మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:13 చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:13. ఏలయనగా యూదులైనను గ్రీసు దేశస్థులైనను 13:13 కాగా విశ్వాసము
నిరీక్షణ, ప్రేమయు ఈ మూడును నిలుచును. దాంట్లో శ్రేష్టమైనది ఏమంటున్నాడు? ప్రేమ. ఎందుకంటే అది దేవుని ప్రేమ, అగాపే ప్రేమ, సిలువలో మానవుని కొరకై చిందించినటువంటి తన రక్త ప్రభావము యొక్క ప్రేమ. గనుక ఆ ప్రేమలో నుండి వచ్చినటువంటిది విలువైనటువంటిది ఆ యొక్క విశ్వాసము, నిరీక్షణ. ఆ ప్రేమ నుండి విశ్వాసం వచ్చింది, విశ్వాసం నుండి నిరీక్షణ వచ్చింది. మరలా ఎట్ ద సేమ్ టైం విశ్వాసంలో నుండి నిరీక్షణ వచ్చింది, నిరీక్షణలో నుండి ప్రేమ వచ్చింది. ఇవన్నీ కూడా ఒక సైకిల్. చిన్నప్పుడు సైన్స్ పుస్తకాల్లో పిల్లలకు చూస్తూ ఉంటాము, క్యాటర్ పిల్లర్స్ యొక్క సైకిల్ని చెప్తూ ఉంటారు. అది ముందు ఒక క్యాటర్ పిల్లర్ లాగా ఉంటుంది, దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్తుంది, దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్తుంది, దాని తర్వాత అది సీతాకోక చిలుక అవుతుంది, మరలా అదే దిశకు. కనుక అదొక సైకిల్. కానీ దేవుని యొక్క ప్రేమ అన్నిటికంటే విలువైనటువంటిది. కనుక 4 విషయాలు మనము ఈ మధ్యాహ్న కాలపు సమయంలో నేర్చుకొని ఉన్నాం. మొదటిదేంటి? విశ్వాసంలో మనల్ని మనం పరిశుద్ధతతో కూడినటువంటి జీవిత విధానంలో మనల్ని మనం కట్టుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. రెండవది, పరిశుద్ధాత్మతో కూడినటువంటి ప్రార్థన అనుభవాన్ని మనము అలవాటు చేసుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఈ రెండు చేస్తూ మూడవదిగా యేసు కొరకై నిరీక్షణ కలిగి మనము ఆయన యొక్క కనికరము కొరకు, ఆయన యొక్క దయ కొరకు మనం కనిపెట్టవలసినటువంటి వారమై ఉంటున్నాం. నాలుగవది, దేవుని ప్రేమలో మనం ఎప్పటికప్పుడు కాచుకునేటువంటి వారంగా ఈ లోకం నుండి కాపాడబడాలి, సాతాను నుండి కాపాడబడాలి, పరిస్థితుల నుండి కాపాడబడాలి, అనేక స్థితిగతుల మధ్య నుండి మనం కాపాడబడాలి. కనుక అట్టి జీవిత విధానం పరిశుద్ధాత్ముడు మనకును అనేక మందికి దేవుడు అనుగ్రహించి ముందుకు నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆశ్రయుడవై ఉన్న మా ప్రియ రక్షక, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో మా వినికిడిలో చదవబడినటువంటి లేఖన భాగంలో మీరు దీవించారయ్యా, అందుని బట్టి వందనాలు. అలనాడు పౌలు తాను ప్రయాణం చేసినటువంటి ప్రయాణాలలో అనేక పరిస్థితులు తాను ఎదుర్కొన్నాడు, వ్యతిరేకమైనటువంటి వాటిని. సముద్ర ప్రయాణాల్లో అనేక సందర్భాల్లో ఆ జటిలమైనటువంటి సముద్ర ప్రభావమును, తుఫానుతో కూడినటువంటి ప్రభావమును ఎదుర్కొన్నాడు. ఆయనను మీరు రక్షించారు. అలాగే మా అనుదిన జీవితాలు కూడా, మేము జీవించేటువంటి ఈ లోక ప్రయాణము ఏదైతే ఉన్నదో అది కూడా ఒక సముద్ర ప్రయాణము లాంటిదే. మా జీవితాలు అలాంటి తుఫానులకు, శోధనలకు ఎదురవ్వాల్సిందే. అయితే అలాంటి వాటికి మేము భయపడక, జడియక, కీర్తనాకారుడు తెలియచేసినట్లుగా గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను అని చెప్పి సెలవిచ్చాను. కనుక మేము కూడా ఈ యొక్క జీవన రంగంలో ప్రయాణిస్తూ ఉంటుండగా అనేక పరిస్థితులను మేము చూసినప్పుడు కొన్ని భయపడేటువంటివి, కొన్ని దిగులు పడేటువంటివి, కొన్ని అంగలార్పుకు దారి తీసేటువంటివి, కొన్ని హృదయ వేదనకు దారి తీసేటువంటివి ఉండవచ్చు. అయితే వాటన్నిటి మధ్య కూడా ఆదరించగలిగినటువంటి వాడు, నడిపించగలిగినటువంటి వాడు, ఒక నిరీక్షణను కలుగు చేయగలిగినటువంటి వాడు మీరున్నారనేటువంటి నమ్మకము, విశ్వాసము దినదినము కూడా మమ్మల్ని ముందుకు నడిపించేవిగా ఉండుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించండి నాయన. మీ యొక్క ప్రేమలో మేము ఒక లోతైనటువంటి, వేరు పారినటువంటి అనుభవాన్ని మేము కలిగి ఉండటానికి మాకట్టి జ్ఞానమును అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాం. పరిశుద్ధాత్మని యొక్క స్వరానికి మేము వినయులమవగలిగినట్లుగా, వ్యతిరేకించక, పరిశుద్ధాత్ముడు మాకేమి బోధిస్తున్నాడో దానిని మేము పాటించేటువంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి ముందుకు నడిపించండి. తద్వారా గొప్ప దీవెన, మేలులు అలనాడు అబ్రహాము నిరీక్షించి పొందాడు. అలాగే మేము కూడా నిరీక్షించుట ద్వారా గొప్ప ఆశీర్వాదం దాగి ఉన్నదనేటువంటి జ్ఞానాన్ని మేము కలిగి ఉండటానికి మాకు కృపను అనుగ్రహించండి. అలాగే ఈ మధ్యాహ్న కాలపు సమయంలో చేరివచ్చిన సంఘాన్ని కూడా నిండారులుగా దీవించండి. ప్రతి కుటుంబాన్ని నిండారులుగా ఆశీర్వదించమని ప్రార్థన చేయుచున్నాం. ప్రతి ఒక్కరు ఉద్యోగాలలోనూ, రాకపోకల్లోనూ కాపుదలను అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాం. రాలేకపోయినటువంటి బిడ్డలు ఉంటున్నారు నాయన, మరి ఒక సమయానికి వారిని మీరు నడిపించమని ప్రార్థన చేయుచుంటున్నాం. ఈ వారమంతా కూడా జరగవలసినటువంటి సంఘ కార్యక్రమాలన్నీ కూడా
చక్కగా జరగగలుగునట్లుగా మీ యొక్క సహాయమును క్షేమమును అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాం. అలాగే యూట్యూబ్ ద్వారా కూడా వీక్షిస్తున్నటువంటి ప్రియ బిడ్డలందరినీ కూడా నిండాలుగా దీవించి మీరే మహిమ పొందుదురని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సర్వలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరితో పాటు మనకును సదాకాలం తోడి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు తీసుకుంటాం.